హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అవే రాగి లడ్డూలండి. రాగి పిండితో లడ్డూలు అనమాట. చాలా హెల్దీ రెసిపీ అండి ఇదైతే. ఎందుకంటే ఈ రాగి పిండిలో ఐరన్ కంటెంట్ అండ్ అలాగే కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాగులలో. అందుకని ఇలా లడ్డూలు కనుక చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ పాటు నిలువ ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచివి. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లల నుంచి కూడా ఈ లడ్డూలు ఎంచక్కా తినేసేయచ్చు. రోజు ఒక లడ్డు తిన్నారంటే హెల్తీగా ఉంటారండి. డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. అలాగే మన బోన్స్ కూడా గట్టి పడుతూ ఉంటాయి. ఇలా కనుక లడ్డూలు చేసుకొని 1 మంత్ పాటు స్టోర్ పెట్టేసుకొని రోజు ఒకటి చొప్పున ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేయండి. అండ్ అలాగే హెల్తీగా ఉండండి. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. చూడండి, 1 కప్పు రాగిపిండి అయితే తీసుకున్నాను. ఈ రాగిపిండిని మీరు రాగులు పట్టించిందైనా తీసుకోవచ్చు, లేదంటే మనము షాప్లో సూపర్ మార్కెట్లో కొనుక్కున్న రాగిపిండి అయినా తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేనైతే ఇక్కడ కాజు బాదాం తీసుకున్నాను. మీరు ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేరే ఏవైనా కూడా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు రాగిపిండికి సగం కప్పు బెల్లం వేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. లేదు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ లోపే మనకి ఇలా కలర్ మారిపోతాయి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదే నెయ్యిలో ఈ రాగి పిండిని పచ్చివాసన అంతా కూడా పోయే వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మనం ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే కలర్ అంతా చేంజ్ అవుతుంది. అలాగే మంచి వాసన అయితే వస్తుందండి. కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. మనకు అప్పుడే తెలిసిపోతుందన్నమాట పిండి ఫ్రై అయినట్టు. కాస్త నెయ్యిలో వేసాం కదా, వేడి నెయ్యిలో, అందుకని ఇలా ఉండల్లాగా కనిపిస్తుంది. మనం కలుపుతూ ఉంటే అది పొడి పొడిగా అయిపోతుంటుంది. ప్రాబ్లం ఏమీ లేదు. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ బాగుంటాయండి లడ్డూలు. పచ్చివాసన ఏమీ లేకుండా ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే చూడండి కలర్ కూడా ఎలా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇంకా ఈ రాగి పిండితో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మేమైతే ఎక్కువగా రాగి సంకటి చేస్తుంటామండి. రాగి ముద్ద చేస్తుంటాను, అంటే అన్నంలో వేసుకోకుండా ప్లెయిన్గా రాగి ముద్ద. దానికైతే ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా ఉంటాయి కదా, ఎక్కువగా అవే చేస్తుంటాను. ఈ లడ్డూలు ఏంటంటే పిల్లలు ఇష్టంగా తినరండి, అప్పుడప్పుడు తింటారు. ఇంకా వాళ్ళ ఇష్టం, బలవంతంగా తినిపిస్తూ ఉంటాను, హెల్త్కి మంచిది కాబట్టి. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బెల్లాన్ని అంతా కూడా బాగా కరిగించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు 5 మినిట్స్ లోపే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇలా నురగలుగా వస్తుంటుంది. అయితే మరీ గట్టిగా కాకుండా తీగపాకం, లైట్ తీగపాకం వచ్చే వరకు మనమైతే ఉడికించాలి బెల్లాన్ని. మరీ గట్టిగా చేసుకోకండి, బెల్లం ఉండలు కట్టుకోవడానికి రావన్నమాట. లడ్డూలు గట్టిగా పడతాయి. చూడండి, ఇలా లైట్గా తీగపాకం రావాలి, లేత తీగపాకం.
ఇప్పుడు ఈ బెల్లాన్నంతా కూడా మనము గిన్నెలో వేసి పెట్టుకున్న రాగి పిండిలోకి వడగట్టుకోవాలి. బెల్లంలో ఏవైనా నలకలు ఉంటే ఇలా స్ట్రెయిన్ చేస్తే మనకు క్లీన్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలా అంతా కూడా ఈ పిండిలోకి వేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి అప్పుడే చేయి పెట్టలేం కదా, కొంచెం చల్లారిన తర్వాత చేతితో ఉండలు చుట్టేసుకోవడమే అండి. ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంక ఇది కలుపుకుంటూ బాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక గిన్నెలోకి వాటర్ తీసుకొని చేతిని బాగా తడుపుకుంటూ ఇవి ఉండల్లాగా చుట్టేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలండి, చేతులు బాగా కాలిపోతాయి లేకపోతే. ఇలా వాటర్ని అద్దుకుంటూ మరి డ్రైగా అనిపిస్తే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు గోరువెచ్చని పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నెయ్యినైనా కరిగించి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసుకొని ఇదిగోండి నెయ్యిని యాడ్ చేసి ఇలా ఉండలైతే చుడుతున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి, మరి చల్లారనిస్తే బెల్లం కదా గట్టి పడిపోతుంది. ఇలాగే అన్ని ఉండలు మనకు కావాల్సిన సైజులో చుట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్వీట్ రెసిపీ రాగి లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా బాగుంటాయండి. మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఏమీ వేయలేదు. చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, అలాగే బలంగా కూడా ఉంటారు. చాలా హెల్తీ రెసిపీ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.